నా పేరు అరిగే మైపాల్, యాదాద్రి జిల్లా. ఈరోజు వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా నుంచి 17 మండలాల్లో 6 మున్సిపాలిటీల నుంచి సొంతంగా ప్రజలందరము సొంత ఖర్చులతోని తరలి వెళ్తున్నాం. పెద్ద ఎత్తున తుర్కాపల్లి, రాజాపేట, బొమ్మల రామారం అక్కడి నుంచే వెళ్తున్నారు. తుంగతుర్తి, గుండాల అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చి భువనగిరి టౌన్ నుంచి వెళ్తున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సభను విజయవంతం చేయడానికి కంకణబద్ధులై బయలుదేరుతున్న వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను. హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనానికి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 17 మండలాలను 6 మున్సిపాలిటీల నుంచి మరి ఆ యొక్క బహిరంగ సభను మాలల సింహగర్జనాన్ని జయప్రదం చేయడానికి స్వచ్ఛందంగా కూడా మాలలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కదలడం జరిగింది. మరి రాష్ట్రంలో అందరి రాజకీయ నాయకుల దృష్టిలో మరి మాలలు తెలంగాణ రాష్ట్రంలో లేరు, మరి మాదిగలే ఉన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు పదే పదే మరి మాట్లాడటం జరుగుతూ ఉన్నది. మా యొక్క సత్తా చాటడానికి తెలంగాణ రాష్ట్రంలో మాలలు కూడా మరి అధిక సంఖ్యలో ఉన్నారని తెలియజేయడానికే ఈరోజు వివేక్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా మేము అందరం కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. జై భీమ్. అంబేద్కర్ ఆశయ సాధనలో మాలల అంకిత భావంతో ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో ఇప్పుడు ఈ హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జన కోసం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 48 బస్సులు 17 మండలాలు 6 మున్సిపాలిటీల నుంచి తరలి రావడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా వెనుకబాటుతనంతో, పేదరికంతో, ఎలాంటి కులవృత్తి లేక జీవనం సాగిస్తున్న మాలలు చైతన్యవంతంగా వెనుకబడి ఉండడం వల్ల ఆలస్యంగా ఈరోజు సమాజానికి మేమంటూ ఏంది అని తెలిసే క్రమంలో రావడం జరిగింది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని రకాలుగా వెనుకబడింది మాలలే అనే అంశాన్ని పార్టీలు కానీ, రాజకీయాలు కానీ, ఇతర అంశాలు అందరూ గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.